తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పర్వాలేదనిపిస్తుంది గ్రహ సంచారం కూడాను. ముఖ్యంగా విజయం చేకూరాలి అంటే ధైర్యంతో ముందుకు అడుగు వేయాలి. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవ్వలేదు అనేటువంటి నిరుత్సాహం కంటే ఇంకోసారి ప్రయత్నం చేయడం ద్వారా మీరు అనుకునేటువంటి పనులు జూలై మాసంలో నిర్విఘ్నంగా ముందుకు వెళ్తాయి. తప్పనిసరిగా విజయం చేకూరేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి, తప్పనిసరిగా విజయాన్ని పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను అంతంత మాత్రంగా ఉంటుంది, నిరుత్సాహపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మాసాంతం అంటే మాసం చివరి వారంలో మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారాన్ని చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ముందు 21 రోజు కూడాను కొంచెం నిదానంగా వ్యాపారం మందగుడిగా సాగిన తదుపరి మాత్రం విశేషమైనటువంటి యోగం కలిగేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి. ముఖ్యంగా మోసం చేసేటువంటి వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. వీరిలో సన్నగా తెల్లగా కోలమొహంతో పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు, దాదాపుగా కళ్ళజోడు కలిగినటువంటి వ్యక్తులు తారసపడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. మీకుండేటువంటి లోటుపాట్లు ఏవి కూడా వాళ్ళకి చెప్పకుండా రహస్యంగా అంతర్లీనంగా మీలోనే దాచుకుంటూ మీరు చేయవలసినటువంటి పనులు ఎవరికి చెప్పకుండా ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతే తొందరగా పనులు అయ్యేటువంటి అవకాశం రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులు, కిరాణా వ్యాపారం కావచ్చు, లేదంటే ఫ్యాన్సీ రంగం వారికి కావచ్చు, వీరికి మాత్రం విశేషమైనటువంటి లాభం చేకూరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భవిష్యత్తు కావలసినటువంటి ఏవైతే ధాన్యం కొనుగోలు చేయడం కానీ, వస్తువును కొనుగోలు చేసి ముందుగా స్టాక్ పక్కన పెట్టుకోవడం కానీ, తద్వారా భవిష్యత్తులో వాటికి మంచి రేట్లు రావటం, వ్యాపారాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి మార్గంలో నడిచేటువంటి అవకాశం. అంటే భవిష్యత్తుకు కావలసినటువంటి ఆలోచన ఈ నెలలో చేయడం ద్వారా, పెట్టుబడులు కానీ ఏవైనా ఈ నెలలో పెట్టడం ద్వారా మంచి భవిష్యత్తులో మంచి లాభాలు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ పెట్టుబడులు కావలసినటువంటి ద్రవ్యం కూడా మీరు పెద్దగా కష్టపడకుండా మీకు వచ్చేటువంటి అవకాశం, ఎవరినైనా సహాయం అడిగినా కూడా తొందరగా మీకు అందేటువంటి అవకాశం కనబడుతున్నది మిథున రాశి వారికి. ఇక భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. వాటిని సర్దుకుంటూ ముందుకు వెళ్తే అన్యోన్యమైనటువంటి దాంపత్యం పొందవచ్చు. వివాహాది శుభకార్యాలు ఈ యొక్క మిథున రాశి వారికి పెద్దగా యోగించేటువంటి అవకాశం ఈ జూలై మాసంలో కనబట్టలేదు. కాబట్టి ప్రయత్నించినా అవి విఫలమైన నిరుత్సాహపడకుండా కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. విద్యార్థులు కూడాను వారికి మాకు 100కి 90% కావాలి, 98% కావాలి అంటే తగిన కష్టం మాత్రం తప్పనిసరిగా పడుతూ ఉండాలి. ఆ కష్టపడి చదవాలి, ఇష్టపడి చదివితే తప్పనిసరిగా విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అత్యుత్తమైనటువంటి ఉత్తీర్ణత అని చెప్పలేను, కానీ తప్పనిసరిగా ఉత్తీర్ణత కలిగి తదుపరి క్లాస్కి ఏదైతే ఉంటుందో ఆ తదుపరి సంవత్సరానికి, విద్యా సంవత్సరానికి వెళ్ళేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతూ ఉన్నది. ఇహ ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడాను ఈ జూలై మాసంలో విశేషమైనటువంటి యోగం, తగినంత గుర్తింపు రాకపోయినా సంతృప్తికరంగా ఉండేటువంటి పదవులు పొందడం అనేది తథ్యంగా చెప్పవచ్చు. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారు మిథున రాశిలో వారు ఈ మాసంలో ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు. విదేశంలో ఉద్యోగస్తులు అంటే ఉద్యోగం చేసేటువంటి వారికి కూడాను ఉన్నతమైనటువంటి పదవులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొత్తగా విద్యార్థులు కానివ్వండి, లేదంటే ఉద్యోగం కోసం కానీ విదేశాలకు ప్రయాణం చేసి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకునేటువంటి వారికి కూడా మంచి సానుకూలమైనటువంటి సమయం. వెళ్ళగానే మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. తద్వారా మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఆనందదాయకంగా గడిపేటువంటి అవకాశం విదేశాల్లో తప్పనిసరిగా కలుగుతూ ఉంది. అలాగే విహారయాత్రలు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు ఈ యొక్క మాసంలో తప్పనిసరిగా వాయిదా వేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. విశేషమైనటువంటి వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కనబడుతున్నది. కాబట్టి ముఖ్యంగా ఈ ముఖం మీద పడేటువంటి మచ్చలు కావచ్చు, ఈ శరీరం మీద పడేటువంటి మచ్చలు అవి ఎప్పటికి కూడా పోని విధంగా దెబ్బలు తగిలేంత స్థాయిలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే రద్దు చేసుకోవటం, వాయిదా వేసుకోవటం అనేది సూచించదగినటువంటి విషయం. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మాసంలో అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏదో
ఉత్సాహంగా కనబడుతూ ఉంటుంది. అనుకున్న పనులు అయినట్టుగా ఉంటాయి కానీ తొందరగా ముందుకు వెళ్ళవు. కానీ తదుపరి మాసంలో విశేషమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. వ్యాపారస్తులు కూడాను విశేషమైనటువంటి ధనలాభాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా ఏదైనా బదిలీలు కానివ్వండి, లేదా ప్రమోషన్స్ కానీ ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలంగా ఉండేటువంటి సమయం. అలాగే ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా తప్పనిసరిగా ఈ యొక్క మాసంలో ఉన్నత ఉద్యోగాలకి ప్రయత్నం చేయండి. మంచి సఫలీకృతులవుతారు, సత్ఫలితాన్ని పొందుతారు. మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మీ ఆఫీస్లో మీతో పాటు పనిచేసేటువంటి తోటి ఉద్యోగస్తుల ద్వారా మంచి సహాయం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రభుత్వపరమైనటువంటి వాళ్ళకి బదిలీలకు కూడాను మంచి సానుకూలంగా ఉండేటువంటి సమయంగా ఈ జూలై మాసం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కొంచెం మీకు ఆందోళనకు గురి చేసేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. మాతృవర్గం వారితో విరోధాలు సూచించబడుతూ ఉన్నాయి. అంటే మేనమామలు కావచ్చు, నా అమ్మమ్మలు తాతయ్యలు కావచ్చు, పిన్నులు కావచ్చు, అమ్మ వాళ్ళ చెల్లెలు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళతో కొంచెం విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా మాట్లాడకుండా మితంగా వాళ్ళు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పుకుంటూ, అంటే మౌనమైన కలహం నాస్తి అన్నారు కాబట్టి మౌనంగా ఉంటే కలహాలు ఎక్కువగా ఉండవు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి విషయం ఏంటంటే, కొంచెం పొట్టిగా ఉండేటువంటి వ్యక్తులు, సామరసాయిగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు, హైట్ తక్కువగా. వారు అట్లాంటి వారి వల్ల ఎక్కువగా అంటే కుటుంబంలో కావచ్చు, మీ బంధువర్గంలో కావచ్చు, ఇలాంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం, గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఇట్లాంటి వ్యక్తుల సూచనలు పెద్దగా మనస్సులోకి తీసుకోకుండా వాళ్ళు చెప్పారు మనం విన్నాం అనేటువంటి విధానంగానే ఉంటూ మీ పనులు మీరు చూసుకుంటూ ఇట్లాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడం అనేది సూచించదగినటువంటి విషయం. ముఖ్యంగా మిథున రాశి వారు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి, ఏదైనా రామాలయం కానీ, విష్ణుమూర్తి దేవాలయం కానీ, కృష్ణ దేవాలయం కానీ, ఇలాంటి ఆలయాలకి వెళ్ళి బుధవారం రోజున పెసలు ఉంటాయి కదా, మనం తినేటువంటి పచ్చడి పెసలు ఉంటాయి. ఈ పెసలు చక్కగా గుగ్గిళ్ళు చేసుకొని స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకొని నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచడం ద్వారా ఈ యొక్క మిథున రాశి వారికి ఉండేటువంటి ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.